నిన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ మీద డీజిల్ మీద 3 రూపాయలు పెరిగాయి. ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా పెరగటానికి అవకాశం ఉంది అని మన ఛానల్ మనం చెప్పాం. ఇప్పుడు కొత్త వార్త ఏంది అంటే, రాబోయే వారం 10 రోజుల్లో లీటర్కి 10 రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉంది అనేటువంటి వార్త చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ఇది చిన్న సోషల్ మీడియాలో కాదు, శాటిలైట్ మీడియాలో కూడా ఈ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. నేను నిన్న చెప్పా, లీటర్కి 10 నుంచి 15 రూపాయల వరకు క్రమక్రమంగా దశల వారీగా పెంచడానికి అయితే అవకాశం ఉంది. బయట సోషల్ మీడియా ప్రచారాలు ప్రకారం లీటర్కి 30 రూపాయలు 40 రూపాయలు అయితే కాదు, కానీ 10 నుంచి 15 రూపాయల వరకు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేటు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం ఒక కారణం అయితే, రూపాయి పతనం మరొక కారణం. దీంట్లో నుంచే విపరీతంగా రేట్లు పెరగబోతున్నాయి కాబట్టే డీజిల్ మీద పెట్రోల్ మీద ఆధారపడటం తగ్గించాలి అని పొదుపు మంత్రాన్ని నరేంద్ర మోడీ గారు సూచించారు. అది జనంలోకి వెళ్ళటం కోసం తన కాన్వాయ్ని కూడా తగ్గించుకున్నారు. కేంద్ర మంత్రులు కాన్వాయ్లు తగ్గించుకున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కాన్వాయ్లు తగ్గించుకున్నారు. ఇదంతా ప్రజలకు ఒక సందేశాన్ని పంపడానికి, డీజిల్ మీద పెట్రోల్ మీద ఆధారపడటం తగ్గాలి అనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజలే పంపించడానికి. కానీ మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ దాని మీద ఆధారపడి ఉంది కదండి. ఎంత అవునున్న కదన్న పెట్రోల్ డీజిల్ ఒక నిత్యావసర సరుకుగా అయిపోయింది మన రవాణా వ్యవస్థకి. వ్యక్తులు, కుటుంబాలు, బైకులు, కార్లు వాడటం పక్కన పెట్టండి, మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంటే ఒక చోట నుంచి సరుకుని ఇంకొక చోటకి రవాణా చేసే వ్యవస్థ మొత్తం పెట్రోల్ డీజిల్ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు అవన్నీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అయిపోతాయి కదా. సో మొత్తానికి రాబోయేది అతిపెద్ద ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది. సంక్షోభం అనే మాట ఇప్పుడైనా వాళ్ళైపోతున్నాను, కానీ ఏదేమైనా రాబోయే కాలంలో చాలా పెద్ద ఆర్థిక ఇబ్బందులు అయితే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉప్పు, పప్పు, పండ్లు, కూరగాయలు అన్ని ధరలు కూడా విపరీతంగా పెరగడానికి అయితే అవకాశం ఉంది. సరే, ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి, కానీ ఏదైనా ముందు చూపు లేని మన పాలకులు తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.